మువ్వెన్నెల జెండా చూడగానే వెంటనే గుర్తొచ్చే పేరు పింగళి వెంకయ్య. జాతీయ జెండా రూపకర్త వెంకయ్య జయంతిని ఘనంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. జయంతితో సరిపెట్టకుండా ఆయన జీవిత చరిత్రను పిల్లలకు పాఠాలుగా చెప్పాలని, ఆయనకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న పింగళి వెంకయ్య మనవరాలు పింగళి సుశీలతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య గారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఏదైతే స్వాతంత్ర్యం కోసం పోరాడిన సమరయోధులందరినీ కూడా స్మరించుకుంటుంది. ఈ క్రమంలోనే మనతో పాటు పింగళి వెంకయ్య గారి మనవరాలు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఈరోజు పింగళి వెంకయ్య గారిని గౌరవించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది. ఈరోజు కూడా మీ ఊరు వచ్చి మిమ్మల్ని కూడా కలిసి సత్కరించిన పరిస్థితి ఉంది. ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉందండి. ఇన్నాళ్ళకి ఆయన సరైన గుర్తింపు వస్తుందని మేము భావిస్తున్నామండి. ఆయన చేసిన సేవకి ఒక గుర్తింపు వచ్చి ఆయన పేరు దశదిశలా వ్యాపించాలని, ఆయన చేసిన సర్వీస్ని ప్రతి భారతీయుడు గుర్తించాలని, ప్రతి నాయకుడు ప్రతి లీడర్ ఆయన సేవలు గుర్తించి ఆయన తగిన విధంగా గౌరవించాలని, భారతరత్న ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి. ఒక మనిషికి తల లాంటిది జాతీయ జెండా అలాంటిది కాబట్టి ప్రతి అసెంబ్లీలోనూ రాష్ట్ర అసెంబ్లీలోనూ ఆయన విగ్రహం పెట్టాలని, పార్లమెంట్లో అతని విగ్రహం పెట్టాలని, భారతరత్న ఇవ్వాలని, 5వ తరగతి నుంచి 8వ తరగతి లోపల పిల్లలందరికీ అన్ని భాషల్లో హిందీ, తెలుగు, ఇంగ్లీష్ అన్ని భాషల్లోనూ ఆయన జీవిత చరిత్రను ఒక పాఠ్య గ్రంథంగా పెట్టాలని మేము కోరుకుంటున్నామండి. ఇంకోటి పింగళి వెంకయ్య గారు మరి అంత జాతీయ పతాకం మహానాయకులందరూ ఇతర దేశాలు వెళ్ళి ఇది ఇండియా అని గుర్తింపుగా ఉండేందుకు ఆ పార్లమెంట్లో మా పింగళి వెంకయ్య గారి భవనంలోని పింగళి వెంకయ్య గారి విగ్రహం పార్లమెంట్లో పెట్టాలని, లేదంటే ఫోటో అయినా పెట్టాలని మేము 10 ఏళ్ళ నుంచి నేనే అనేక సార్లు ప్రభుత్వాన్ని కోరినా కూడా ఇంతవరకు ఆయనకి ఫోటో లేదు, అతే లేదు, గతే లేదు. కాబట్టి ఇప్పటికైనా మరి ఆ పింగళి వెంకయ్య గారిని గుర్తించి పార్లమెంట్లోనో శాసనసభలోనో పెడితే మా గ్రామస్తులను మేము ఆనందిస్తాం. ఇంతకన్నా చెప్పేదే లేదు. పింగళి వెంకయ్య గారికి ఎంతో గౌరవం ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే భారతరత్న కూడా ఇవ్వాలని ఆయన కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ నరసింహతో అశోక్, సాక్షి టీవీ, బట్లబెనమర్ నుంచి.